మన జీమెయిల్కి వచ్చే మెయిల్స్లో ఏదైనా స్పామ్ కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా ఆ మెయిల్స్ అన్ని స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాయి. అలాగే నార్మల్ కంటెంట్ ఉంటే ఆ మెయిల్స్ అన్ని మన ఇన్బాక్స్లోకి వచ్చేస్తాయి. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని జీమెయిల్ అప్లికేషన్ ఎలా చేస్తుందో తెలుసా? దీని వెనకాల జీమెయిల్ యూస్ చేసే టెక్నాలజీ పేరు క్లాసిఫికేషన్. ఇది మెషిన్ లెర్నింగ్ లో ఒక పార్ట్ అన్నమాట. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఆ మెయిల్ లో యూస్ చేసిన వర్డ్స్ ఆర్ కంటెంట్ ని బట్టి ఆ మెయిల్ అనేది స్పామ్ ఫోల్డర్ లోకి వెళ్ళాలా లేదా మన ఇన్బాక్స్ లోకి రావాలా అనేది క్లాసిఫై అవుతుంది. సో అందుకే దీన్ని క్లాసిఫికేషన్ అంటాం. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట మెషిన్ లెర్నింగ్ లో. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చే ఒక మెయిల్ లో ఆఫర్ అని కానీ, ప్రైజ్ అని కానీ, విన్ అని కానీ ఇలాంటి వర్డ్స్ ఉన్నాయనుకోండి. సో ఎప్పుడైతే ఒక మెయిల్ లో ఇలాంటి వర్డ్స్ అన్ని ఉంటాయో ఆ మెయిల్ అనేది స్పామ్ ఫోల్డర్ లోకి వెళ్ళే ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ క్లాసిఫికేషన్ ఆల్గరిథం అనేది ఏం చేస్తుంది అంటే ఈ ఉన్న వర్డ్స్ ని బట్టి స్పామ్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంది ఆర్ స్పామ్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత ఉంది అనేది క్యాల్కులేట్ చేసుకుని ఒకవేళ స్పామ్ ప్రాబబిలిటీ కనుక ఎక్కువ వస్తే అది స్పామ్ ఫోల్డర్ లోకి ఆ మెయిల్ ని క్లాసిఫై చేసేస్తుంది. ఒకసారి మీరు ఎప్పుడైతే జీమెయిల్ ఓపెన్ చేస్తారో ఒకసారి సరదాగా వెళ్ళి మీ స్పామ్ ఫోల్డర్ చెక్ చేయండి. అందులో ఉండే మెయిల్స్ లో ఎక్కువ ఇలాంటి వర్డ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఆటోమేటిక్ గా స్పామ్ లోకి ఒక మెయిల్ ని పంపించే ప్రాసెస్ నే క్లాసిఫికేషన్ అంటాం. మెషిన్ లెర్నింగ్ లో ఈ క్లాసిఫికేషన్ అనే కాన్సెప్ట్ ని డిస్కస్ చేస్తూ అందులో ఉండే ఆల్గరిథమ్స్ లైక్ లాజిస్టిక్ రిగ్రెషన్, ఎస్విఎం, కేఎన్ఎన్, నేవ్ బేస్, రాండమ్ ఫారెస్ట్, డెసిషన్ ట్రీస్ ఇలాంటి ప్రతి ఆల్గరిథమ్ ని డిస్కస్ చేస్తూ నేను యూట్యూబ్ లో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. ప్రతి ఆల్గరిథమ్ కి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా ఉంటుంది. మా యూట్యూబ్ లింక్ అనేది బయోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీళ్ళ కంటెంట్ నచ్చితే ఫస్ట్ ఈ ఛానల్ని ఫాలో చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క ఆల్గరిథం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటిల్ దెన్, జై హింద్.